గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంటలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల సొమ్మును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, బీఆర్ఎస్ పార్టీ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7,19,000 కోట్లను ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6,000 కోట్లు మిద్దె వివిధ బ్యాంకులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆర్థికంగా రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేసే పరిస్థితి లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గాను చిత్తశుద్ధితో రైతు రుణమాఫీని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ నెలాఖరికల్లా 4.5 లక్షల ఇళ్లను ప్రారంభించబోతున్నామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేశామని అన్నారు. రాష్ట్రంలోని భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండేందుకు భరోసా కల్పించేందుకు రెవెన్యూ చట్టాన్ని సవరించబోతున్నామని వివరించారు. అసెంబ్లీలో కారు కూతలు కూస్తున్న బీఆర్ఎస్ నేతలు మరలా నోరు తెరిస్తే ప్రతిపక్ష హోదాకు సరిపడే నెంబర్లు కూడా మీ పక్కన ఉండరు అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పేరును కూడా ఉచ్చరించకపోవడం బాధాకరమని, పెద్దన్న పాత్రలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం కల్పించాలని కోరుకున్నారు. మంత్రి పొంగులేటి వెంట భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కర్నూలు చేయడం ఎంతో సాగాడు. ఇట్లా బ్లాక్లు ఇచ్చాడా? ఎలా ఉంది వ్యవసాయంలో నడుచుకుంటారు? రైట్ రైట్